హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హర్ష కుకింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అందరికి ఇష్టమైన రైలు పలహారం టిఫిన్ చేసి చూపిస్తాను. ఈ రైలు పలహారం టిఫిన్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ టిఫిన్ చేయడానికి మాత్రం కొద్దిగా ఓపిక తెచ్చుకోవాల్సిందే. అంత బాగుంటుంది టిఫిన్. మరి అంత ఓపికతోటి ఈ టిఫిన్ చేస్తాం కాబట్టి దాని రుచి కూడా చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం పదండి. రైలు పలహారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వరిపిండి అండి, బియ్యం పిండి. నేను ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. దీనికి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవి కట్ చేసి కడిగి పెట్టుకోండి. దీనికి అవసరమైనంత కరివేపాకు, 2 పెద్ద ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న కప్పు శనగపప్పు, ఇది తర్వాత వాటర్తో కడిగి మనం చేసుకునే ఒక 1 అవర్ ముందు నీళ్ళలో నానబెట్టుకోండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరిపిండి తీసుకుంటున్నాను అండి. ఈ రైలు పలహారానికి కొలతలతోటి తీసుకోవాలి, అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది మనకు. కాబట్టి మీరు పిండి ఖచ్చితంగా కొలతతోటే తీసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసుల వరిపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ 2 గ్లాసుల వరిపిండికి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. మనము 2 గ్లాసుల వరిపిండి తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ కొలత ప్రకారమే తీసుకోండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఈ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనము బియ్యం పిండిని ఇందులో పోయాలి. లో ఫ్లేమ్లో పెట్టి పోయండి, లేకపోతే ఉండలు ఉండలుగా కడుతుంది. ఈ విధంగా ఫ్లేమ్ లోలో పెట్టి మీరు స్పూన్ తోటి పిండిని మొత్తం కలపండి. ఇప్పుడు సిమ్లో ఒక 5 మినిట్స్ పిండి అదే విధంగా ఉంచండి. ఈ విధంగా వరిపిండిని ఉప్పి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత పిండి చల్లబడిన తర్వాత దానిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని చపాతీ పిండి మాదిరిగా చేసుకోండి. చేతితోటి పిండిని బాగా ఈ విధంగా చేసుకోండి, అప్పుడే క్రాక్స్ అనేటివి ఏమీ రావు. ఈ విధంగా చపాతీ పిండిలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఆయిల్ రాస్తూ మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు ఈ ప్లేట్లో వేసుకోవడానికండి, కాబట్టి అవి అతుక్కుపోకుండా ప్లేట్కు కొద్దిగా ఆయిల్ రాయండి. తర్వాత మీ అరిచేతులకు కూడా ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేయండి. మెయిన్ ప్రాసెస్ వచ్చి ఇదేనండి. ఉండలు చేయడానికి చాలా టైం పడుతుంది. ఎంత చిన్నగా చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఇది. మీ ఓపికను బట్టి చేసుకోండి, ఎంత ఓపిక ఉంటే అంత చిన్న సైజులో చేసుకోండి. చిన్న చిన్న ఉండ్రాలన్నీ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము. మనం మిక్సీ జార్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి ముక్కలను వేయండి. తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్గా పట్టుకోకండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్టు గ్రైండ్ చేయండి. ఇప్పుడు దీనిని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాం.
తర్వాత అదే మిక్సీ జార్లో మనము 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అంతా తీసేసి ఆ మిక్సీ జార్లోకి వేయండి పప్పును. ఇప్పుడు ఈ పప్పును కూడా మనము కచ్చాపక్కగానే మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ 2 టైమ్స్ తిప్పండి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. పేస్ట్గా కాకూడదు. ఈ విధంగా కచ్చాపక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండ్రాలను ఆవిరికి ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. ఈ గిన్నెలోకి హాఫ్ వరకు వాటర్ పోయండి. మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఆవిరికి. నేను ఈ విధంగా గిన్నెలో ఆవిరికి ఉడకబెడుతున్నాను. తర్వాత చిల్లులది ప్లేట్ ఉంటుంది కదా, మనం చింతపండు వడవోసుకునే గిన్నె ఉంటుంది చూడండి, అలాంటిది తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయండి ఆయిల్. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఉండ్రాలు అతుకపోకుండా ఉండడానికి ఈ విధంగా ఆయిల్ రాయండి. చూడండి, మనం ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాలను చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేస్తాం కాబట్టి అవి అతుకపోవు ఒకదానికొకటి. ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటాయండి. ఈ రైలు పలహారం అనే ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది కాబట్టి ఈ టిఫిన్కు రైలు పలహారం అని పేరు వచ్చిందట. కాబట్టి ఈ టిఫిన్కు ఓపిక అనేది ఎక్కువగా ఉండాలి. అంత ఓపికతో చేస్తాం కాబట్టి దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉండ్రాలన్నీ ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ విధంగా మీరు మొత్తం చేసిన ఉండ్రాలన్నీ ఈ గిన్నెలోకి వేయండి. తర్వాత దానిపైన కూడా ఒక 2-3 డ్రాప్స్ అట్లా ఆయిల్ను వేయండి. ఈ విధంగా అన్నిటినీ కిందికి మీదికి అనండి. అనడం వలన ఉండ్రాలు అనేటివి ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి 25 మినిట్స్ ఆవిరికి ఉడకబెట్టండి. ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఉండ్రాలు ఉడికినాయో లేదో చూద్దాం మనము. ఉడికిపోయినాయండి, ఉండ్రాలు మొత్తం ఉడికినాయి. చూడండి, అందులో వాటర్ కూడా హాఫ్ వరకు ఆవిరైపోయినాయి. 20-25 మినిట్స్ పెడితే కరెక్ట్గా ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా ఉండ్రాలను చేత్తో అదిమినప్పుడు మెత్తగా అయితే అవి ఉడికినట్టే. ఈ విధంగా స్పూన్తో కలిపినప్పుడు కూడా అవి విచ్చుకపోకపోతే ఉడికినట్టే అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బాండీ పెట్టుకుందాం స్టవ్ పైన. ఈ విధంగా ఉండ్రాల క్వాంటిటీని బట్టి మీరు ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 2 చెంచాల ఆయిల్ వేయండి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేయండి. ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. నేను 2 గ్లాసుల వరి పిండికి చూపిస్తున్నానండి ఇవన్నీ. ఒక 2 స్పూన్ల పచ్చి శనగపప్పును వేసుకోండి. మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం చూడండి, దాంట్లో ఒక 2 స్పూన్లు మీరు ఉంచుకోండి. ఇప్పుడు కరివేపాకు వేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమం ఉంది కదా, కచ్చా పక్కగా పట్టుకున్నాం చూడండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి.
ఇప్పుడు ఈ ముద్ద మొత్తము పొడి పొడి అయ్యే వరకు మీరు దీన్ని వేపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా కావాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేయండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి అది మొత్తం పచ్చివాసన పోయే వరకు మీరు రోస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ విధంగా పొడి పొడి అయిన తర్వాతనే కారం పొడి, సాల్ట్ యాడ్ చేయాలి. 2 చెంచాల కారం పొడి వేయండి. 1 గ్లాసు బియ్యం పిండికి 1 చెంచా కారం పొడి సరిపోతుంది. నేను చూపించిన స్పూన్ తోటి చెప్తున్నాను. ఈ విధంగా పొడి పొడి అయ్యే వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి. చాలా బాగుంటుందండి రైలు పలహారము. మనం ఇంత ఓపిక చేస్తున్నాము అంటే దాని టేస్ట్ కూడా అంత బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రైలు పలహారాన్ని. చూడ్డానికి చిన్న చిన్న ఉండ్రాలు అన్నీ కనబడతాయి కదా, కాబట్టి వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఆవిరికి ఉడకబెట్టుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా, ఆ ఉండ్రాలన్నీ ఇందులోకి వేసేయండి. ఇది ప్రాసెస్ ఎక్కువ కాబట్టి మీరు నైట్ తినేయాలనుకుంటే ఈవినింగే రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ. ఒకవేళ మార్నింగ్ తినాలనుకుంటే ఈ బియ్యం పిండి ఉప్పుకొని ఉండ్రాలన్నీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఆవిరికి ఉడకబెట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంటే ఈ టిఫిన్ రెడీ కాదండి, లెంతీ ప్రాసెస్లో ఉంటుంది ఇది. ఈ విధంగా ఉండ్రాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి మీరు. ఈ ఉండ్రాలన్నీ వేడిగా అయ్యే వరకు ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంటే ఆ పప్పు మిశ్రమము, కొబ్బరి పొడి, ఉప్పు, కారం అంతా ఈ ఉండ్రాలకు పట్టేటట్టు ఒక 10 మినిట్స్ స్టవ్ పైనే ఉంచుకోవాలి. చివర్లో కొత్తిమీరని వేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన రైలు పలహారం రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా రైలు పలహారాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయండి. మీకు అందరికీ చాలా నచ్చుతుంది. పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి. ఈ టిఫిన్ ఎంత టేస్ట్గా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో పిల్లలైతే వదలకుండా పూర్తిగా తినేస్తారు ఈ టిఫిన్ని. అంత నచ్చుతుంది పిల్లలకైతే. ఒక్కటేనండి, ఈ టిఫిన్ చేయడానికి మాత్రం ఓపిక ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. అలా తెచ్చుకునడం వల్లనే మీకు ఎంతో రుచికరమైన టిఫిన్ను మీరు తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రైలు పలహారం 100% పక్కా చెప్తున్నాను, అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని టచ్ చేయండి. నా వీడియోస్ మీరు చూడొచ్చు ఎప్పటికప్పుడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, శ్రీ హర్ష కుకింగ్ ఛానల్.